హాయ్ అండి, అందరూ బాగున్నారా? నా వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఎక్కడి నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈరోజు బీరకాయ కర్రీ అండ్ చపాతీ రైస్ చేస్తాను. నేనైతే పొద్దున అందరికి బాక్సులు కట్టాలి కాబట్టి పొద్దున్నే చేసేస్తాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 10:10:30 అయింది. ఇంకా ఇవైతే చపాతీ మా ఆయన కోసం అన్నమాట. లావు ఉన్న వాళ్ళు ఎక్కువ చపాతీ తింటుంటారు కదా, ఆ చపాతీ కాకుండా రొట్టెలు తింటే మంచిదని నా ఒపీనియను. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి. చిన్న చిన్న వీడియోసే పెడుతున్నా, మినీ బ్లాగ్స్, చిన్న చిన్న వీడియోస్ 3 నిమిషాలే ఉంటుంది. ఎందుకంటే మీ డేటా అయిపోకూడదని. చపాతీ అయితే అయినాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. చపాతీ చేసేసిన. ఈ స్టైల్ ఎట్టండి? ఈ స్టైల్ ఎట్టండి చెప్పండి, కామెంట్ పెట్టండి. వేరే వాళ్ళు లైవ్లో అనమాట, వేరే వాళ్ళు అంటే మళ్ళీ ఎవరు అనుకక్కరి, పాటలు పాడొచ్చు కదా, వేరే వాళ్ళు లైవ్లో పాటలు పాడుతున్నారా అంటున్నారు. వాళ్ళు పాటలు పాడితే నేను పాడాలని రూల్ లేదు కదా. నాకు నచ్చితే పాడతా పాటలు, మీరు చెప్తే పాడను. నాకు నచ్చినప్పుడు, సంతోషం వేసినప్పుడు పాటలు పాడతాను నేనైతే. ఇంకా లైవ్లో పాడాలంటే ఇంకా కాదనమాట, నాకు అట్లా చేయడానికి కుదరదు. మళ్ళీ దీన్ని తప్పుగా అనుకోకండి. వాళ్ళకు నచ్చి వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారు లైవ్లో, కానీ నాకు నచ్చలేదన్నమాట, నేను చెయ్యను. చపాతీ అయింది, రెడీ అయింది. చపాతీ తినేసి లైవ్లోకి వచ్చా. దీంట్లోకి నేను చేసినది ఏంటంటే బీరకాయ కర్రీ. బాగుంటుంది. నేను ఎక్కువ మసాలాలు వాడాను, స్పైసీగా ఏం చేసుకోను. కొంచెం ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి నాకు అన్నీ. రెడీ. నేను ఒకటి పెట్టుకొని నేను మిగతాది నువ్వు పెట్టుకో. తెస్తా నేను తిన్న తర్వాత. అర్రే ఊగుతుంది స్టిక్, కాలు చచ్చిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైవ్లోకి వస్తాను నేను ఇప్పుడు అంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఎప్పుడు అనుకుంటారు. మళ్ళా ఇప్పుడు టైము 12 అయింది. లైవ్లోకి వస్తా. స్టిక్ అయితే నాది ఊగుతుంది, తక్కువ. బాయ్.